అమరావతిలోని సచివాలయంలో సిఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం జరిగింది. మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ల్యాండ్ పూలింగ్ రైతులకు వార్షిక యాన్యుటీ 30,000 నుంచి 40,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే జరీబు భూములకు యాన్యుటీ 50,000 నుంచి 60,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన చోట ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 63వ అర్బన్ అథారిటీ సిఆర్డీఏ అర్బన్ అథారిటీ మీటింగు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో తీసుకున్న డెసిషన్లో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే యాన్యుటీ 30,000 నుంచి 40,000 అదేవిధంగా 50,000 నుంచి 60,000 పెంచారో అది ఏ డేట్ నుంచి ఇవ్వాలనే దాని మీద ఒక డిస్కషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ జరిగింది. ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తున్నారు 30,000 ఎకరాలు 34 ఎకరాలు ఇచ్చారో అక్కడ బ్యాలెన్స్ ఇచ్చినాడు కానీ, లేదా ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఏదైతే తీసుకుంటున్నామో వాళ్ళకి 30,000 నుంచి 40,000 పెంచేదాన్ని యాక్చువల్గా జూన్ 2024 12వ తేదీ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2024 జూన్ 12వ తేదీ నుంచి ఇచ్చే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, ఇది 10 years ఇచ్చేటట్టుగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి ఆ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాలు యాక్చువల్గా యాన్యుటీ పెంచేటట్టుగా